డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగావకాశం పొందండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇప్పటిదాకా ఆన్లైన్ త్రూ మనీని ఏ విధంగా సంపాదించుకోవచ్చు, సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయన్నది చాలా వీడియోస్ చేసాము. చాలామందికి చాలా మంచి మంచి టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మనం వెళ్ళి అప్రోచ్ అయ్యి చేయడం కంటే కూడా మనం ఇంట్లో ఉండి కూడా చేసుకునే సోర్సెస్ చాలా ఉన్నాయి. బట్ ఆ వేస్ తెలీదు. వేస్ తెలిసిన కొంతమందికి ఏమో ప్రాసెస్ తెలీదు. ప్రాసెస్ తెలిసిన కొంతమందికి టెక్నికల్ నాలెడ్జ్ మీద గ్రిప్ ఉండదు. సో మనం ఇవాళ దేన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఈ 2023లో, ఈ కొత్త ఇయర్కి సంబంధించి అప్డేట్ వర్షన్స్లో ఏమేమి ఉన్నాయి? మ్యామ్, ఇయర్కి కూడా ఏంటి అంటే కొన్ని ప్రాసెస్లు చాలా హై డిమాండ్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా కనుక మనం తీసుకుంటే ఇప్పుడు మనం 2023లో బెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి వేస్ ఏంటి అనే దాని మీద మనం సిరీస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం వచ్చేసరికి వాయిస్ ఓవర్. చాలామందికి సాధారణంగా ఏంటి అంటే మంచి వాయిస్ ఉంటుంది, లేని వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి నేర్చుకోగలిగేటువంటి స్కిల్స్లో ఇది కూడా ఒక స్కిల్ ఉంటుంది. అంటే మనం మనీ ఏం చేయాలి అంటే ఒకటి మనకన్నా స్కిల్ ఉండాలి, లేదు ఉన్న వాటిల్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్న బెస్ట్ స్కిల్స్నన్నా మనం నేర్చుకోగలిగి ఉండాలి. అలా నేర్చుకుని కూడా చేయగలిగేటువంటి స్కిల్స్లో ఈ వాయిస్ ఓవర్ అనేది ఒకటండి. సో వాయిస్ ఓవర్ మీద ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చు, చాలామందికి ఐడియా ఉండదు. వాయిస్ ఓవర్ మీద ఏముంటుందండి, జస్ట్ వాయిస్ ఓవర్. కానీ వాయిస్ ఓవర్ ఒక్కదాని మీద కూడా నెంబర్ ఆఫ్ వేస్లో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అండి. ఓకే. వాయిస్ ఓవర్కి వచ్చేసరికి ఏంటి అంటే బేసిక్గానే మనకి టీవీ సీరియల్స్కో లేకపోతే వాటికో వాయిస్ ఓవర్ అది హై ఎండ్. సో అది కాకుండా కమర్షియల్స్ అండి, రేడియో కమర్షియల్స్ కావచ్చు, యూట్యూబ్ కమర్షియల్స్ కావచ్చు. ఇవాళ ప్రతిదీ ఆన్లైన్లో వచ్చేసిన తర్వాత చిన్న బిజినెస్ కూడా ఆన్లైన్లో అడ్వర్టైజ్ చేయాలి. సో ఒక చిన్న ఇన్స్టిట్యూట్దో లేకపోతే ఒక డెంటల్ క్లినిక్దో వేరే ఇంకో హాస్పిటల్దో ఆన్లైన్ యాడ్ ఇవ్వాలి అంటే, ఒక వీడియో యాడ్ ఇవ్వాలి అంటే దానికి మంచి వాయిస్ కావాలి, ఆ యాడ్కి వాయిస్ ఓవర్ కావాలి. అలా ఒక అడ్వర్టైజ్మెంట్ వాయిస్ ఓవర్కి 5,000 రూపాయలండి. 5,000 రూపాయల నుంచి 10,000 అలా కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. చిన్న ఒక 5 సెకండ్ యాడ్ లేదా 10 సెకండ్ యాడ్కి కూడా 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. కేవలం ఏంటి అంటే మంచి వాయిస్ ఉంటే కనుక ఈ విధంగా మనకి రేడియో కమర్షియల్స్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు. నెక్స్ట్ అలాగే ఆడియో బుక్స్. ఇక్కడ డబ్బింగ్ వచ్చేసరికి మీకు ఏంటి అంటే ఇది కూడా చాలా హ్యూజ్ డిమాండ్ ఉందండి. ఎందుకు అంటే గతంలో ఓన్లీ హిందీలోనే ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తూ ఉన్నారు. గతంలో హిందీలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ స్టోరీస్కి కూడా కదా, కిడ్స్ స్టోరీస్కి సపరేట్, యానిమేషన్ వీడియోస్ చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది, అది సపరేట్. అది కాకుండా మనకి యూట్యూబ్లో వేరే హెల్త్ మీదో లేకపోతే ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాన్ని తెలుగులో డబ్ చేసి కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఇప్పుడు డబ్బింగ్ అనేది చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఇది ఒక హ్యూజ్ డిమాండ్ ఉందండి. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఆపర్చునిటీ ఏంటి అంటే ఆడియో బుక్స్. మీరు రీసెంట్గా వినే ఉంటారు, ప్రతి బుక్ కూడా ఆడియో రూపంలో కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆడియో బుక్స్కి చాలా హ్యూజ్ డిమాండ్ అనేది వస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడైతే ఎఫ్ఎం వినేవాళ్ళు, సో ఇప్పుడు మరలా ఆ ట్రెండ్ కాస్త ఆడియో బుక్స్ వైపు వచ్చింది. సో ప్రతి బుక్ కూడా మరలా ఆడియో బుక్ లాగా కన్వర్ట్ చేయాల్సి ఉంది. సో అందులో తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి తెలుగులో మళ్ళీ ఇవన్నీ కూడా మనం చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే వీడియో గేమ్స్. మీరు వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటే కూడా మధ్య మధ్యలో వాయిస్ వస్తుంటాయి చూసారా, అవన్నీ కూడా తెలుగులో కావాలి. అంటే ఆ గేమ్ తెలుగులో ఉండాలి అంటే అవన్నీ కూడా తెలుగులో రావాలి. సో అవన్నీ కూడా వాయిస్ ఓవర్. అవే కాకుండా మొబైల్ యాప్స్. మీరు మొబైల్ యాప్స్ చూసుకుంటే మొబైల్ యాప్స్లో కూడా మనకి తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి కూడా అలా ఒక యాప్కి కూడా మనం ఇలా వాయిస్ మీద చేయాల్సిన వర్క్స్ చాలా ఉన్నాయి. ఇవి కాకుండా పాడ్కాస్ట్. ఇవాళ రేపు పాడ్కాస్ట్ వాయిస్ ఓవర్ కనుక మనకి వాయిస్ మంచిగా ఉంటే పాడ్కాస్టింగ్ ఇవి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అది స్టోరీ టెల్లింగ్ కావచ్చు, అది ఏ టాపిక్ మీద అయినా సరే పాడ్కాస్టింగ్ చేస్తూ కూడా మంచిగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఆన్లైన్ ట్యూటరింగ్ కావచ్చు. సార్, మీరు అన్నట్టుగానే వాయిస్ బేస్ చేసుకుని వాయిస్ ఓవర్స్ త్రూ మనీని ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. బట్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? మీరు అన్నట్టుగా డబ్బింగ్స్ కానివ్వండి, లేకపోతే ఏవైతే సీరియల్స్ ఉంటుంటాయి అవి కానివ్వండి, వాటిని మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ కన్వర్షన్ ఏ విధంగా? బెస్ట్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు నాకు వాయిస్ ఫస్ట్ మనకి ఉందే లేకపోతే మనం నేర్చుకోవచ్చు. అది దానికి ఆల్రెడీ డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి, ప్రొఫెషనల్స్ ఉన్నారు, లేదంటే యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత ఎవరికైతే వాయిస్ నాకు వచ్చు అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు మీకు కొన్ని సైట్స్ చూపిస్తానండి.
ఈ సైట్స్ అన్నింటిలో వాళ్ళు ఏ సైట్ ద్వారా అయినా కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి ఏంటి అంటే voice123.com. ఇప్పుడు ఎవరైనా సరే ఇదిగోండి ఇక్కడ మీకు ఏంటి అంటే సెర్చ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, పోస్ట్ ఏ ప్రాజెక్ట్, జాయిన్ యాజ్ ఏ వాయిస్ ఓవర్ యాక్టర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎవరికైతే వాయిస్ బాగా ఉంటుంది అనుకుంటారో వాళ్ళు ఇక్కడ జాయిన్ యాజ్ ఏ వాయిస్ ఓవర్ యాక్టర్ అని చెప్పి మనం రిజిస్టర్ అయితే వీళ్ళే మనకి వర్క్ ఇస్తారు. ఓకే, ఈ సైట్ ద్వారా మనకి వర్క్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా చాలా పాపులర్ సైట్స్ అండి. అలాగే ఫైవర్లో కూడా ఇదిగోండి fiverr.comలో కూడా ఇక్కడ మీరు చూసుకుంటే వాయిస్ ఓవర్ మీద చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వాయిస్ ఓవర్ మీద వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఫైవర్లో మేము ఈ పలానా వాయిస్ ఓవర్ చేస్తాము అని చెప్పి కూడా వాళ్ళు రిజిస్టర్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి వర్క్స్ అనేది వస్తాయి. ఓకే, కాకపోతే ఏంటి అంటే అక్కడ వాళ్ళు పెట్టే శాంపిల్స్ ఐడియా ఉండాలి, ఫైవర్ గురించి ఐడియా ఉండాలి. ఫైవర్ వరకు అయితే ఇంకా ఇవే కాకుండా మీకు చాలా బెస్ట్ సైట్స్ ఉన్నాయండి. బన్నీ స్టూడియో ఇవన్నీ కూడా ఏంటంటే దీనిలో వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. మేము వాయిస్ ఓవర్ చేస్తాము అంటే నిమిషానికి ఎంత అని వీళ్ళు పే చేస్తారు. వీళ్ళకి ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఓకే, సో పర్ మినిట్కి ఇంత అని చెప్పి వీళ్ళు పే చేస్తారు. సో ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి, కుదిరితే కొన్ని శాంపిల్స్ పంపించాలి. అలా ఇదిగోండి పెప్పర్ కంటెంట్. అలాగే ఇదిగోండి voyzapp.com. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి దానిలో కూడా ఇది ఓన్లీ వాయిస్ ఓవర్స్ కోసమే. ఇదిగోండి వీళ్ళంతా కూడా తెలుగు వాయిస్ ఓవర్ ఇస్తానని చెప్పి రిజిస్టర్ అయిన వాళ్ళు. సో ఇట్లా మనం కూడా రిజిస్టర్ అయితే మన శాంపిల్స్ మనం ఇక్కడ పెడితే మన వాయిస్ నచ్చిన వాళ్ళు మనకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి వర్క్ ఇస్తారు. ఇట్లా మనకి చాలా ప్లాట్ఫామ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇదిగోండి voiceovers.com, అలాగే voicecrafters.com, అలాగే voices.com. సో చాలా సోర్సెస్ అయితే ఉన్నాయి. బట్ మీరు అన్నట్టుగానే ఆన్లైన్ త్రూ మనకి ఈ విధంగా ఉంటుంది ప్లాట్ఫామ్స్ అన్న విషయం ఎవరికి తెలియచారు. చాలామందికి ఉండేది ఏంటంటే మా దగ్గర మంచి వాయిస్ ఉంది, మేము డబ్బింగ్ చెప్పగలం, లేకపోతే మేము ఇమిటేట్ చేయగలం, మాకు లాంగ్వేజెస్ వచ్చు, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి మాట్లాడగలం అని ఉన్నా కానీ ప్లాట్ఫామ్స్ తెలియక ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ దీనిలో తీసుకోవాల్సిన మెయిన్ టూల్స్ ఏంటి, ఎటువంటి కేర్ తీసుకోవాలి, అండ్ ప్రతిదానికి కొన్ని పాయింట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఒకసారి దాని గురించి సార్. ఎస్ మ్యామ్. ఇప్పుడు వాయిస్ ఓవర్ అంటే జస్ట్ ఏదో మనం మాట్లాడేసి ఇచ్చేసేదే కాదండి. దానికి కొన్ని టూల్స్ వాడి కనుక చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వాయిస్ ఓవర్కి ఉపయోగపడేటువంటి బెస్ట్ టూల్స్ కనుక మీరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బెస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి అడాసిటీ అండి. అదొక ఫ్రీ సాఫ్ట్వేర్. సో ఆ సాఫ్ట్వేర్ సాయంతో మన వాయిస్ని చాలా అద్భుతంగా ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. సో మనం వాయిస్ ఓవర్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఎడిటింగ్ చేయాలన్నా దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అన్నా కూడా ఈ సాఫ్ట్వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అలాగే నాయిస్ రిమూవ్ చేయాలి అన్నా, నెక్స్ట్ అలాగే అడోబ్ ఆడిషన్, అదేవిధంగా గ్యారేజ్ బ్యాండ్, వాయిస్ రికార్డ్ ప్రో, అలాగే వాయిస్ మెమోస్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఈ వాయిస్ ఓవర్కి ఉపయోగపడేటువంటి సాఫ్ట్వేర్స్ అండ్ మొబైల్ యాప్స్ అండి. ఓకే. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఇంకా డిఫరెంట్ టూల్స్ కూడా అందుబాటులో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు మనకి ఇంకా కొన్ని టూల్స్ వచ్చినాయి. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్రిస్ప్, KRISP అనే ఒక టూల్ ఉంది. అది ప్రస్తుతానికి ఐఫోన్కి అందుబాటులో ఉంది, లేదంటే సిస్టమ్కి అందుబాటులో ఉంది. ఆ సాఫ్ట్వేర్ ఉపయోగం ఏంటి అంటే మీరు ఒక పబ్లిక్ మార్కెట్లో రోడ్ మీద ఉండి ఫుల్ ట్రాఫిక్లో ఉండి వాయిస్ రికార్డ్ చేస్తే కూడా మీ వాయిస్ మాత్రమే తీసుకుంటుంది, ఆటోమేటిక్గా నాయిస్ రిమూవ్ అయిపోతుంది. అంటే చాలా ఎఫెక్టివ్ టూల్స్ అయితే ఉన్నాయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా అద్భుతమైన టూల్స్ కేవలం మొబైల్ యాప్ ద్వారా కూడా మనం చేసుకోగలిగేలాగా ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చేయగలిగేటువంటి యాప్స్ వచ్చినాయి. ఓకే. కాబట్టి ఇటువంటి సాఫ్ట్వేర్స్ అండ్ యాప్స్ కనుక ఉపయోగించుకుంటే ఎవరైనా కూడా ప్రొఫెషనల్ అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతారు. ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీరు అన్నట్టుగానే ఈ టూల్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, లేకపోతే ఈ ఆపర్చునిటీని వాళ్ళు కూడా గ్రాప్ చేసుకోవాలి అనుకున్నా, ఎంత మనం ఆన్లైన్ త్రూ మనం సర్వీస్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమందికి గైడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా ఒకసారి గైడెన్స్ కావాలనుకుంటున్నాం, లేదంటే అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం అని అడిగే వాళ్ళు ఉంటూ ఉంటారు. మన అపాయింట్మెంట్ కనుక కావాలనుకుంటే అసలు ఏ విధంగా అంటారు? మేము ఎవరైనా కూడా దీనికి సంబంధించి, ఇదేనే కాదు ఫ్రీలాన్సింగ్కి సంబంధించి మేము ఆన్లైన్ ద్వారా మనీ ఏం చేయాలనుకుంటున్నాం, మాకున్న స్కిల్ ఇది, ఏ పద్ధతుల్లో ఏం చేయొచ్చు, దానికి సంబంధించి మనతో మాట్లాడాలనుకుంటే కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు ఇందాక మీకు చూపించిన విధంగా ఫైవర్లో కానివ్వండి, అప్వర్క్లో కానివ్వండి, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఒక 30 దాకా ఉన్నాయి. బాగా ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ రిజల్ట్ ఇచ్చే ప్లాట్ఫామ్స్. వాటిల్లో వీళ్ళు రిజిస్టర్ అయ్యి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నా కూడా ఫ్రీలాన్సింగ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మన దగ్గర ఉంది. సో వాళ్ళు కన్సల్టేషన్ కావాలి అన్నా, లేదా ఏదైనా కోర్స్ కావాలి అన్నా, లేదు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఓన్గా మేమే వాయిస్ ఓవర్ సర్వీసెస్ పెడుతున్నాం దాన్ని ప్రమోట్ చేయాలి అన్నా కూడా ఖచ్చితంగా మనం హెల్ప్ చేస్తాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.